हरिः ओं श्रियकान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। यस्य द्विरद वक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अत भगवतः महापुरुषस्य श्री महाविष्णुः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभ तिथौ
అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్య రూపం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ మీ గోత్రాలను స్మరించుకోవాల్సింది, మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సింది, మీ నామధేయము, మీ ధర్మపత్ని నామధేయము, మీ కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకుని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త భగవచ్చాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితమస్తు. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా ఈ అందమైన శనివారం నాడు మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారి యొక్క సంకల్పాన్ని, భక్త మహాసంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత మనందరం కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంసిద్ధులమై ఉన్నాము అని తెలియజేస్తూ 50 మంది భక్తులు కూడా స్వామివారికి తమ విన్నపాన్ని తెలియజేసుకుంటున్నట్లుగా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అంతేగాక సర్వదేవతలందరూ కూడా ఈ మధుర క్షణాలను అనుభూతి చెందడానికి, నైవేద్యహారతిగా కాలాన్నే స్వామివారికి సమర్పించడానికి, ఆ కాలంలో తాము రమింపజేసుకోవడానికి, జీవితాన్ని పండింపజేసుకోవడానికి 50 మంది సమస్త దేవతలు కూడా ఈ మహత్తరమైనటువంటి కళ్యాణానికి, ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్నారు అంటే ఎంత గొప్ప విషయమో కదా. అలాంటి గొప్ప దివ్యమైనటువంటి వేడుకను సామాన్యమైనటువంటి స్వామి నాకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కలిగించావు కదా. కాబట్టి స్వామి, నేను కూడా నీ యొక్క కరుణ అనేటటువంటి దృష్టిలో నేను సామాన్యుని కాను. ఎందుకు అంటే స్వామి, నీ దయకు పాత్రుడైనటువంటి ప్రతివాడు కూడా నీతో సమానమైన నువ్వు ప్రకటించుకున్నావు కదా గీతాచార్యునివై. అట్లాంటి దివ్యమైనటువంటి పురుషోత్తమ, ఈ కలియుగంలో ఉద్ధరించడానికి కళ్యాణము అనేటటువంటిది లోక కళ్యాణకారకంగా మార్చి మరి ఈ యొక్క మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా నిర్వహించుకుంటున్నావు స్వామి పరమాత్మ. వాసిష్ఠే సనకాదిర్మునిగణే సంస్థూయమానం సదా భక్తానాం అఖిలార్ధతాయ నమః శ్రీవేంకటేశం గురుం నిరుపమగుణ సింధు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తో గరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్ శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం.
నారాయణం సకబలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగుమరీచత్రికశ్యపముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురోన్ ప్రణమామి మూర్ధనా యస్య ద్విరదవక్త్రాత్యః పారిషద్యః పరషితం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రిగం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రీయాసమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరా ధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూః శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య స దేవదేవస్య భగవతః నారాయణస్య త్రిపతేః పురుషోత్తమస్య త్రిమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహికమోత్సవకర్మణి సద్యోంకురార్పణ ప్రతిసరబంధ దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణావతి హోమాది ఆచరిత సర్వకర్మసు సర్వ ఉపగ్న శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యవచనం కరిష్యే ఆదో కలిశారాధనం కరిష్యే ధారాసు సప్త సుచమానశేషు సరస్తరిస్తు పరిపూరితేషు అపోభికుర్ణన్ ప్రతిపాదిష్యే గృహమి దత్తాకుం సుచరకుం సుశర్మ ఇదమాపశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతసాహ పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాదిభిః సర్వతీర్థతలమభ్యర్చ సర్వతీర్థతలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభవహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞ్యాః పాశా వితతాః పుత్రా తేభ్యో ఇంద్రస్య వేతోత విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్వస్య. కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థలమావహమి ముఖే విష్ణుం మధ్యే రుద్రం మూలే బ్రహ్మాణం ఆవాహయామి. కుంభే ఓం భూః వరుణమావాహమి. ఓం భువః ప్రచేతసమావాహమి. ఓం సువః రక్తాంబరధరమావాహమి. ఓం భూర్భువస్వ యాతస్పతిమావాహమి. గంగాతి సర్వతీర్థలాగ్మా వృణానిమాయిదమాసం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపది సర్వోపచారణార్థం అక్షతం సమర్పయామి గుడోపహరణివేదం సమర్పయామి పానీయం సమర్పయామి శతక్షరాకం తాంబూలం సమర్పయామి. గంగాతి సర్వతీర్థజలాన్మా వృణాయ సుప్రీతః సుప్రసన్న వరతో భవతో. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృష్ణే విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రా చక్రే కరతలిగే శంఖదండౌ దధారణం మేఘశ్యామం సుపరిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దివం విజితదనుజం సూత్రవత్యా సమేతం. ఓం ఆగ్నేయస్మాద్విజామహేత్వా విశ్వే సదాత్వమహితో నశంభో వైరాజంతే సుహృత నిదత్తాం ప్రేక్షామతి సో విబుధానామనాదిః యామే శస్తాం ధనితాం దదాతు పద్మాకారమండలే. ఓం భూః విశ్వక్సేన సమావాహమి. ఓం భువః శాంతమావాహమి. ఓం సువః హరమావాహమి. ఓం భూర్భువస్వ అమితమావాహమి. ఓం నిత్య అనపాయనమావాహమి. తద్దక్షిణే సూత్రవతీం వామే జయాం ఆవాహమి. సూత్రవతే చ సమిత త్రివిశ్వక్సేన స ఇదమాసనం. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపది సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోపహార నివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి సదక్షరాకం తాంబూలం సమర్పయామి సురాసుర శిరోరత్నమరేచే ఖచితాగ్రే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనత్రమాం. సూత్రపతి చ విశ్వక్సేన సుప్రీతః సుప్రసన్న వరతో భవతో భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతి. శామ్యంతు ఘోరాని ఘోరాని శామ్యంతు శామ్యంతు పాపాని పాపాని శామ్యంతు శామ్యంతు ఏతః ఏతః శామ్యంతు. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుంసరే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్య. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో
వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవే వచక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగ్ంసస్యమింధతే విష్ణోర్యత్ పరమం పదం ద్రవిణోద ద్రవిణసస్తురస్య ద్రవిణోద సనరస్య బ్రహ్మశత్ ద్రవిణోద వీరవతే విషణ్ణో ద్రవిణో ధారాసతే దీర్ఘమాయుః సవితా పశ్చాత్తా సవితా పురస్తా సవితోత్తరాత్తా సవితా ధరాత్తాత్ సవితానః సుమతు సర్వతాతిం సవితానోరసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్ర దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేతోపవిశం యదా వై సూర్యవతేతే అత నక్షత్రతే సూర్యో గచ్చేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కురుతే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రంతో వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం ఓం స్వస్తిరింద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రువంతో వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం ఓగం స్వస్తి రుద్ధ్యాస్మహవ్యేర్నమసోపసభ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీవమశరదస్స వీరాः త్రీణి త్రిణవే దేవానాం వృద్ధాని త్రీణి ఛందాకుం తే త్రిణి సవనాని త్రయమే లోకాః రుద్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతే శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణः వైవాహిక మహోత్సవకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం రుద్ధ్యం భవంతో భ్రంతో వైవాహిక మహోత్సవ సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం ఓం రుద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టాం యో భువస్తానవోర్జదదాతన మహిరణా యచక్షసే యో వశ్యవత మోర్సతస్య భాజేతే అడః ఉషతీర్వ మాతరః తస్మారంగమామవః యస్య క్షయజన్వద ఆపోజనదాచనః దివిశ్రేష్ఠాంతరిక్షే తస్వపృథివ్యా సంభవ బ్రహ్మచాయత్వా పౌమానసువర్జనః పవిత్రేణ చర్షణిః యపోతాస పునాతుమా పునంతుమా దేవజనాః పునంతమనబోధ్య పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతో పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేతతో అగ్నే క్రత్వా క్రతో గుంభృణో ఎత్తే పవిత్రమర్చిషి అగ్నివితతమంతరా బ్రహ్మతేన పుణీమహే ఉభాభ్యాంత్యవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాదో యస్యే బహ్విస్తన్వో వీతపృష్ఠः తయా మతంత తమాద్యేషో వైగస్యమపతయోరైనాం వైశ్వనరో రశ్మిభిర్మా పునాతో వాత ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః ఋతావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్ఠైర్దేవమన్వభిः అగ్నే దక్షే పునాహిమా ఏన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణీమహే య పావమానేరధ్యేతే ఋషిభిः సంభృతకం రసం సర్వగం సపూతమశ్నాతే స్వదితం మాతరిశ్వనా పావమానేర్యో అధ్యేతే ఋషిభిः సంభృతకం రసం తస్మై సరస్వతే దుహే క్షీరం సర్పిర్మదూదకం పౌమాని స్వస్తైని సుతుఘాహే పయస్వతే ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషమృతకం హితం పౌమానే దశంతునః ఇమం లోకమతో అమం కామా సమర్థయంతునః దేవేర్దేవే సమాభృతాః పౌమాని స్వస్తైని సుతుఘాహే ఘృతశ్చుతః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పౌమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోజ్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సు నీతి సహమాపునాతో సోమస్వస్త్యా వరణ సమీచ్య యమో రాజా ప్రముణపుణత్మా జాతవేదా మోర్జయంత్యాపునాతో తచ్చం జోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతివేషం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి.
ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋతుజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్ఛాం దిశి గుహా పశవో మార్జయంతాం ఉదీచ్ఛాం దిశ్యాపపోషతయో వనస్పతిో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞవతిర్మార్జయంతాం అతో ధరాధరే నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజానే అస్మాస్త్వా దేశో అనన్యేవో భవానః యత్తే మే ప్రతితన్నో జుషస్వషన్నకేతుపదేశం చతుష్పతే వాస్తోష్పతే సగ్మయా సగం సదాతే సక్షిమహిరణ్వయగాతుమత్య ఆవహ క్షమతయో గేవరణో యూయం పాత స్వస్తిభిస్తదానః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణి అవిషణ్ణం సఖాసు సేవయే దినః అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః సమక్రతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహ్యమానమీశం. ఓం విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః పునఃపాద్య ఆచమనీయం సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నవరతో భవతు యథాస్థానమితాసుకం ప్రవేశయామి ఉత్సవార్థం క్షేమార్థం వృథాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని, మర్యాదపూర్వకంగా పిలిచినటువంటి విధానాన్ని మనం గమనించాము. అదేవిధంగా స్వామివారి లక్షణం ఎలా ఉంటుంది అంటే, త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్ష్యమాణాః స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆహా స్వామి, స్వర్గమోక్షాలకు వెళ్ళేవారు సైతం మార్గ మధ్యలో మీ దేవాలయ గోపుర శిఖరాలను చూచి ఆనంద పారవస్యంతో స్వర్గమోక్షాలు వద్దంటూ ఈ మానవలోకంలోనే మిమ్ములను సేవించు భాగ్యం కలుగుతుంది కనుక నీ అనుగ్రహాన్ని పొంది ఈ లోకంలోనే ఉండాలనుకున్నారు కదా స్వామి. అలాంటి దివ్యమైనటువంటి పరిపూర్ణ అనుగ్రహాన్ని కుమ్మరించేటటువంటి పరమాత్మ శ్రీవేంకటాచలపతి నీకు సుప్రభాతము స్వామి అనేటటువంటి మనస్సు అందరికీ కూడా ఎంత మచ్చిక చేసుకొని స్వామివారి పట్ల మళ్ళిస్తూ స్వామివారి యొక్క లీలలకు ఆ లీలలను మేతగా వేస్తూ మనస్సును ఆ విధంగా సందడి భావంతో తీర్చిదిద్దుకోవాలి. మనస్సును ఆ విధంగా పెంచి పోషించుకుంటూ ఉండాలి. శాస్త్రము అనేటటువంటి దానితో, పాండిత్యము అనేటటువంటి వ్యవహారంతో, సజ్జన సాంగత్యము అనేటటువంటి విధానాలతో ఇలాంటి పూజా మహోత్సవాలు, కళ్యాణోత్సవాలు అనేటటువంటి దివ్యమైనటువంటి వేడుకలతో మనస్సును పోషించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆ మనస్సు ఒక కైంకర్యంగా మారిపోతూ ఉంటుంది. ఆ కైంకర్యమే స్వామివారికి మహాప్రీతికరమైనటువంటి వస్తువై, మెడలో ధరించేటువంటి ఆభరణమై, శిరస్సు మీద ధరించేటటువంటి రత్నాభరణమై, కిరీటమై అది వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి జన్మను ప్రసాదించు తండ్రి. అలాంటి జన్మ కారకమైనటువంటి నా అవస్థలన్నీ కూడా తీర్చిదిద్దుకునేటట్లుగా మనస్సు అనేటటువంటి ఒక కేంద్ర స్థానాన్ని నీ వైపు మళ్లించుకొని నీవే మచ్చిక చేసుకో తండ్రి పరమాత్మ అనేటటువంటి విధానంతో అదిగో దర్శిస్తూ ఉన్నాం. పంచమృత్తిక పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, సంప్రోక్షణ పద్ధతి ద్వారా వాటిని శుద్ధీకరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన మనస్సు కూడా అంత శుద్ధీకరించుకుంటూ ఉండాలి. వస్తువులనైతే ఒక మంత్రంతో శుద్ధీకరించి స్వామివారికి సమర్పిస్తాం. మరి మనస్సు ఎలా అని అంటే, మనస్సును ఎప్పుడూ కూడా జపంతో, తపంతో స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేసేటటువంటి మనస్సుగా భావించి ఎప్పుడూ కూడా నిరంతరం ఓం భూషేషమావాహ్యమి ఓం భువ సహస్రశీర్షమావాహ్మి ఓం సువః నాగరాజమావాహ్మి ఓం భూర్భువస్వ అనంతమావాహ్మి శేషస్య ఇదమాసనం పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, పుణ్య పుష్పైః పూజయామి, ధూపదీపది సర్వ ఉపచారణార్థం అక్షతం సమర్పయామి, గుడోపహార నివేదనం సమర్పయామి, పానీయం సమర్పయామి, సదక్షిణాకం తాంబూలం సమర్పయామి, శేషాయ
సుప్రీతః సుప్రసన్నవరతో భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినాభక స్వస్తి దేవ్యతీతనర్పణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యవా పృథివీ సుచేతునా స్వస్తయే వా ఉపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవాణో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవాణావంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతే స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కుధే స్వస్తి పంథా మనోచరిమ సూర్యా చంద్రమసా ఆదివాం పునర్దదతా జ్ఞాతా జనతా సంగామే మహీం స్వస్తయంతారక్షపరిష్ఠనే మహద్భూతం వాయుసం దేవతానాం అసూరగ్నమింద్రాసఖం సమత్సు బృహద్య శోణవామివారూహేమ అం హోముచా మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాతే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా మనం ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులను ఏ విధంగా నిర్వహిస్తారో మనం చూడబోతున్నాం. చక్కగా ప్రతి కైంకర్యము కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉంటాయి కళ్యాణోత్సవంలో. ఎందుకంటే స్వామివారి కళ్యాణము అంటే తలమానికమైనటువంటి ఒక గొప్ప కైంకర్యం కావున అందులో విశేషాంశంతో కూడినటువంటి ఆ వ్యవహార సిబ్బందితో సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి స్పృహలు మనకు కలుగుతూ ఉంటాయి. లాజహోమం కావచ్చు, పూర్ణాహుతి కావచ్చు, విశ్వక్షేణుల వారిని ఆవాహనం చేసేటటువంటి విధానాన్ని కావచ్చు, గంగా యమున సరస్వతీ నదులను ఆవాహనం చేసేటటువంటి విధానాన్ని కావచ్చు, సంప్రోక్షణ పద్ధతి కావచ్చు, శుద్ధీకరణ చేసేటటువంటి అంశం కావచ్చు, తర్వాత మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం కావచ్చు, అక్షతారోపణ అనేటటువంటి కైంకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి స్వామివారి కోసం స్వామి ఎంత ఉత్సాహంతో ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు ఏ విధంగా సద్భక్తి కలిగినటువంటి ఒక భక్తుడు ఏ విధంగా ఉత్సాహం చూపిస్తాడో ఈ కైంకర్యాలన్నీ కూడా ఆ రకమైనటువంటి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి అనేటటువంటి విధానం మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా మన పట్ల మనకు విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే మనలో ఒక అద్భుతమైనటువంటి దైవ ప్రజ్ఞ కదులుతూ ఉన్నది, మెదులుతూ ఉన్నది, అదే మాట్లాడిస్తూ ఉన్నది, అదే నడిపిస్తూ ఉన్నది, అదే చూయిస్తూ ఉన్నది అనేటటువంటి ప్రజ్ఞకు ఎప్పుడైతే మనం గురవుతామో ఆ లక్ష్యమే, ఆ గురి మనకు లక్ష్యంగా గోచరించి జీవిత పరమార్థ చిత్తాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అలాంటి తత్వం అన్నమాట. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మనకు అందరికీ కూడా సమగ్రంగా ఉండాలంటే బయట జరిగేటటువంటి వ్యవహారాలు కావచ్చు, ప్రకృతిలో జరిగేటటువంటి అనంతమైనటువంటి మార్పులు కావచ్చు, అవన్నీ మనకు అర్థం కావాలి ఫస్ట్. ఆ మొదట్లో మనకు అర్థమైన తర్వాత స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అంబ ప్రసీద కరుణాసుదయార్ద్ర దృష్ట్యా మాం తత్కృపాద్రవిణ గేహమిమం కురుష్వ అలోకయ ప్రణత హృద్గతలోక హంత్రి త్వద్వాద పద్మయుగలం ప్రణమామ్యహం శ్రీహి. అమ్మా, మిక్కిలి దయతో కూడి ఉన్న కడగంటి చూపులతో నీ కరుణా మాతృత్వాన్ని, ఆ కరుణామృతాన్ని నాపై కురిపించు తల్లి. నిన్ను ఆశ్రయించిన వారి శరణు వేడిన వారి హృదయగత శోకాలను, దుఃఖాలను అత్యంత సులువుగా పోగొట్టగలిగే నీ పాదపద్మాలపై నేను ప్రణమిల్లుతున్నాను. నీవు నా యందు నిండుగా ప్రసన్నురాలవై సంపూర్ణంగా అనుగ్రహించవలసింది. కాబట్టి పరమాత్మ ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న కమలాకుచచూ చుచుకుంకుమతో అనేటటువంటి మొదటి మంత్రంలోనే మనకు తెలియజేస్తున్నారు అమ్మవారి ప్రజ్ఞ ఎట్లాంటిది అనేది. అనేది లోక ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప మంత్రంతో మొదలవుతుంది కదా సుప్రభాతము. కాబట్టి అలాంటి పరమాత్మ అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి ప్రజ్ఞ ఉండడం వల్లనే మన ప్రకాశం వెలుగుతూ ఉందని స్వామివారికే తెలియజేస్తున్నారు ఇక్కడ. కాబట్టి స్వామివారు చిరునవ్వుతో దీన్ని అంగీకరిస్తారు కూడా. ఎందుకంటే చక్కనైనటువంటి స్వామివారు 16,108 మందిని భరించినటువంటి స్వామివారు ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ
అమ్మవారు ప్రకృతి కాబట్టి మార్పు చెందేటటువంటి మనసు మార్పు చెందేటటువంటి ప్రకృతి. అందుకే కవులందరూ కూడా ఓ చెంచల ఓ చపల అని పద్యం రాసేటప్పుడు ముందు భాగంలో ఆ పదప్రయోగాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మార్పులతో కూడి ఉంటుంది కదా. ఆ మార్పు చెందించేటటువంటి వాడు కుదురైనటువంటి వాడు పురుషోత్తముడు. కాబట్టి 16,108 మంది కాదు, 16,116 మంది కాదు, ఎన్ని వేల మందినైనా సరే ప్రకృతి మండలాలన్నిటిని సైతం శాసించేటటువంటి పురుషోత్తముడు జగత్పతి. కాబట్టి స్వామివారు ఇదొక్క చిరుమందహాసంతో స్వీకరిస్తూ ఉంటాడు. కాబట్టే అలనాడు సత్యభామను ఏ విధంగా భరించాడో చాలాసార్లు తానే తగ్గినట్టుగా ప్రవర్తించినటువంటి తీరు కూడా మనకు గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రకృతి పట్ల స్వామివారికి మమకారం ఆ స్థాయిలో ఉంటుందన్నమాట. కాబట్టి స్వామివారి లీలా విశేషాలన్నీ కూడా అమ్మ అంటే ఎవరో కాదు, ప్రకృతే తల్లి. కాబట్టి కనిపించే ప్రతిదీ కూడా అమ్మ స్వరూపంగా మనం ఎందుకు భావిస్తాం? మన భారతదేశంలో ఉండేటటువంటి గొప్పతనం అంతా సనాతన ధర్మంలో కనిపించే ప్రతిదాన్ని మనం నమస్కారం చేస్తాం. ఒక దైవాంశ సంభూతంగా, ఒక దైవీకమైనటువంటి ప్రజ్ఞతో చెట్టును పుట్టను రాయిని రప్పను అన్నిటిని కూడా మనం పూజించేటటువంటి అవకాశాన్ని ఆ శాస్త్రం మనకి ఎందుకు ఆ విధంగా పట్టించింది అంటే కనిపించే ప్రతిదీ కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి కనిపించేదానిని కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి పరమాత్మ పురుషోత్తముడు, వారే శ్రీ వెంకటేశ్వర ప్రభు. ఈనాడు ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ కళ్యాణోత్సవంలో. అయ్యవారికైతే చక్కగా కుడి చేతి భాగానికి అనగా కుడి చేతి భాగానికి దక్షిణ హస్తానికి సమర్పించారు. ఇప్పుడు ఇరుదేవేర్లకు కూడా వామహస్తాలకు అనగా దేదీప్యమానంగా కరుణకు ప్రతిరూపంగా గోచరించేటటువంటి దివ్యమైనటువంటి ఆ ఎడమ చేతి భాగాలకు ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు ఇరుదేవేర్లకు కూడా అర్చక స్వాముల వారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి ప్రతిసరబంధన కైంకర్య విధులు నిర్వహించారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా అమ్మవారి ఎడమ చేతి భాగానికి సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్త రీతిగా జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఎంతోమంది దేవతలు, ఇంద్రాది దేవతలు, వరుణాది దేవతలు, అగ్ని తదితర అశ్విని దేవతలు, మరుత్తులు, వేదంలో చెప్పినటువంటి మరుత్తులు, అశ్విని దేవతలు, విశ్వే దేవతలు వీరందరూ కూడా స్వామివారి కళ్యాణోత్సవానికి ఎంతో సుపర్యలు చేయడానికి విచ్చేసి ఉంటారు అంటే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. వేదం అంగీకరించేటటువంటి మాట. అందుకనే వేద ప్రతిపాదితమయ్యేటటువంటి కార్యమే కార్యము, వేదం అంగీకరించేటటువంటి యజ్ఞమే యజ్ఞము. కాబట్టి వేద ప్రతిపాదితమయ్యేటటువంటిదే ఎప్పుడూ కూడా మనకు దివ్యమైనటువంటి కర్మగా భవ్యమైనటువంటి ఒక యజ్ఞంలా గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి ఇప్పుడు చక్కగా నివేదనాపూర్వకమైనటువంటి మనస్సుతో తరుపతి జరిగేటటువంటి అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం చూడబోతున్నాం. అగ్ని యజ్ఞమునకు పురోహితుడైనటువంటి అగ్నిదేవుడు ఇప్పుడు మనకు కనిపిస్తాడు. చక్కగా స్వామివారి లీలను ఇప్పుడు అగ్ని రూపంలో కూడా మనం దర్శించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. కుండే సోం ఆవాహమి మయి దేవాత్ మయి ఆశస్తు మయి దేవహూతి తనువా సువీర ఆహా మఖ్యం ఎంతో మమయా నవ్యా ఆగుజమన సౌమ్యస్తు ఏ నోమాని ఆం కథమచ్చ విశ్వే దేవాసో అధివోచతామి దేవీ షడుర్వే రుణతి విశ్వే దేవాస హే వీరయధ్వం అగ్నిర్మన్యుం ప్రతినుతన్ పురస్తాద్వా గోపా పరిపాహినస్త్వం బర్హిషు సప్తఋషీన్ ఆవాహమే ఉద్ధన్యమానమస్య అమేత్యోపాపనిచమానస్యంతో ఖనన పితॄన్ ఆవాహమే రేఖాయం స్కంధమావాహమే రేఖా గాయత్ర్య ప్రోక్షా జాతవేత్రం గృహీత్వా గుత ప్రతీతి ప్రజ్వాల్య ఉపావరోహిత అగ్నిధాయ ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆయు ప్రజాంగ్రీమస్మాసు ధురణే ధురణే అగ్నిగ్రహణ పాత్రే సద పుష్పాక్షతాక్షపేత్ అగ్న ఆయాహ వీతకే గృణాణో హవ్యతాతే నోత సత్యవర్గిషే అతిథేన మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రసువ తత్స వితవరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసిమతస్తురుచోదేనావహ స బుద్ధ్రియా ఉపమా అస్య విష్టా సతశ్చ యునమసతశ్చ ఓం భూః బ్రహ్మ నమావాహమి ఓం భూః ప్రజాపతిమావాహమి ఓం సుః పితామహమావాహమి
मावहमे ओम भूर्भुवस्वर हिरण्यगर्भमावहमे ब्रह्मणे नमः इदमासनं सोमो दीर्घं सोमावहमे यज्ञाङ्गमावहमे सोम सोम अर्वं सोम वीर्मकर्मणि ददातु साधन्यं पितृभ्यं सद्वेगं पितुस्त्रवरं यो ददातु तस्मै ओम भूसमावहमे ओम भुवर्यज्ञाङ्गमावहमे ओम सुवरिन्दुमावहमे ओम भूर्भुश्चन्द्रमावहमे सोमस्य इदमासनं ब्रह्मणे नमापाद्यं अर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीं सदक्षां ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि सोमाय महापाद्यम अर्घ्यमाचमनं पुष्पं गुडोपहारं पानीं सदक्षां ताम्बूलमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयं देवताबद्धयत्वं नाकस्य पृष्ठे यजमानोस्त्वं सप्तर्षि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ओम प्रोक्ष कुरुष्टो अस्या खरेष्टो अग्ने त्वा स्वः वेदिरसे बर्हिषे त्वा स्वः परिसृभ्यस्त्वा स्वः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषयत्वा त्वा पितृभ्यः ऊर्ध्ववर्जद्य ऊर्ध्वां पृथिवीं गच्छता उभाभ्यां प्रहरेम वेते पूषाते ग्रन्थिं पिशतो आदित्यं व्यञ्जलसे मृत स्वसस्तं देवेभ्यः विष्णोस्तूपसे प्राच्यां विष्णोस्तूपोसे गच्छन्तो विष्णोस्तूपोसे उत्तरउदयेचर विष्णोस्तूपोसे पश्चिम सौदत्तां देवेभ्यो विष्णोस्तूपोसे विष्णुमावहमे महाविष्णुमावहमे सदा विष्णुमावहमे व्यापे नारायणमावहमे श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्येव सुन्दस्वां ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन् प्रोक्षिष्यामि परिदिपात्रयोः ब्रह्माणम् आवाहमि सोम आवाहमि ब्रह्मण्ड प्रणयशयजमानवाचं च सोमापः प्रणयशयजमानवाचं च प्रणयग्निदेवता बद्धयत्वं नाकस्य विद्यमानत्वं सप्तऋषि नागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानते ओम प्रियं को वप्रन्तो सोप्रणतापो देवी प्रणयसकं साधयन्त्रः इदं मदन्तेर्गुटपृष्ठा उदाकुसहस्रपोषं यजमानते को वैनिक्तिसवन्तो शम्भि सन्तान् देवीर्विषः पात्रान् देवज्ये शम्भि सन्तान् देवीर्विषः पात्रान् देवज्ये दक्षिणप्रदो ब्राह्मणतीर्थेन ओम प्रजापतिम् आवाहयामि ओम इन्द्रम् आवाहमि ओम अग्निम् आवाहमि ओम सोमम् आवाहमि उत्तरप्रदो दैवतीर्थेन ओम अग्निम् आवाहमि ओम सोमम् आवाहमि ओम अग्निशोममावाहमि ओम प्रजापतिम् आवाहमि ओम ब्रह्माणमावाहमि ओम इन्द्रमावाहमि ओम वसूनामावाहमि ओम मरुत आवाहमि ओम रुद्रानामावाहमि अपस्पर्शात् ओम विष्णुमावाहमि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि ओम आदित्यानामावाहमि ओम अश्विनामावाहमि ओम पूषणमावाहमि ओम कक्षमावाहमि कक्षदेवसोममावाहमि औपासनयज्ञमावाहमि यज्ञदेव विश्वान् देवान् आवाहमि सर्वदेवान् आवाहमि आज्यभागे ओम प्रजापतिष्ठरूपामि ओम ब्रह्मणेजुष्टरूपामि ओम इन्द्राजुष्टरूपामि ओम वसुभ्योष्टरूपामि ओम मरुद्भ्योष्टरूपामि ओम रुद्रेभ्योष्टरूपामि अपस्पर्शामि विष्णुवेजुष्टरूपामि ओम बृहस्पतिजुष्टरूपामि ओम मित्राजुष्टरूपामि ओम वरुणाजुष्टरूपामि आदित्येभ्योष्टरूपामि अश्वेभ्याजुष्टरूपामि पुष्ट्याजुष्टरूपामि ओम कक्षाजुष्टरूपामि ओम कक्षादेवता सोमजुष्टरूपामि औपासनयज्ञाजुष्टरूपामि यज्ञदेवते विश्वेभ्यो देवेभ्योष्टरूपामि सर्वदेवेभ्यो जुष्टरूपामि आज्यन्तृप्यश्रेमि चरन्तृप्यश्रेमि अग्नेर्ज्योतिषे सवितसे स्वाहा अमृतसे वरुणसे अंतरतमक्षो अंतरताराते स्वाहा प्रत्युदक्ष प्रत्युष्टाराते स्वाहा चकुरिस्वापुणा त्वच्चिद्रेण पवित्रं सूर्यस्य विश्वदेवस्वापुणा त्वच्चिद्रेण पवित्रं सूर्यस्य विश्वदेवस्वापुणा त्वच्चिद्रेण पवित्रेण सूर्यस्य विश्वः गायत्री समित प्रोक्षा एकविंशति प्रमाणः करण संपूर्ण समित गृहीत्वा मूलाग्रं स्पर्शयित्वा अभ्यर्च अक्षताम् इमाम्य अग्निष्टिका आज्याम इमाम्य अग्निष्टिका चरुभिः इमाम्य अग्निष्टिका तेन पश्यन्त वेकच शतञ्च सहस्रञ्च आयुतञ्च नियुतञ्च प्रेतञ्च अर्बुदञ्च अन्यर्बुदञ्च मद्रश्च मध्यञ्च तस्य पदार्थस्य इमाम्य अग्निष्टिका तेन पश्यन्तो ओम इन्द्राय नमः ओम अग्ने नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायुवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्निये नमः ओम हुतवहाय नमः ओम हुताशिने नमः ओम कुष्ठवर्त्वे नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः ओम जातवेदसे नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देव सवित प्रसा षष्टि शतसहस्रा अन्यतमक्षमर्भुतमानय अयन्त इद्वा आत्मजातवेदसे नेद्यस्वर्धस्वचेद्वर्त्य चास्वन् प्रजा पशुभे ब्रह्मचस्य अन्नाद्य ब्रह्मन् सोमन् यद्वमादस्वा समेत स्वाहा वायुद्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशानान्तमिन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्नि सोमभ्यागं स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पर्शा ओम विष्णवे स्वाहा ओम बृहस्पते स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यागं स्वाहा ओम पूष्टे स्वाहा ओम कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासन यज्ञाय स्वाहा ओम यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा ओम सर्वदेवेभ्य स्वाहा दर्वाभिगार्य चरम सावित्रीं घृत्वा व्यहनुक्ति पुनर्भिगार्य ओम भूस्वा ओम भवस्वा ओम स्वस्वा भूर्भुवस्वस्वादितेन्वग्गुस्ता अनुतेन्वग्गुस्ता
सरस्वतेन्वमग्गुस्तः देवसवितप्रासाभिः अस्य देवदेवसत्रे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं तर्वलघितात्मकरिष्यमनः वैवाहिमत्सकरेण आघारे स्वरमन्त्र अक्षरसोदश प्राचित्तार्धवैष्णवहोमं होषे अदितेन मन्निस्व अनुमतेन्व मन्निस्व सरस्वतेन्व मन्निस्व देवसवितप्रसुव ओम अतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य पागुंसरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पतिं सदा पश्यन्ति सूर्यः देवे वचक्षुरा तदग्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्य विष्णोर्यत्परापदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गुस्तः अन्वतेन्वमग्गुस्तः सरस्वतेन्वमग्गुस्तः देवसवितप्रासाभिः अग्निप्रतिष्ठापनमुहूर्तस्सु मुहूर्तो महान्तो न गृह्णन्तों सुमुहूर्तोऽस्तु। నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పీతాంబరేణోజ్వలం కాంచీదామనిబద్ధ ఖడ్గసహితం కాళాంబుజశ్యామలం లక్ష్మారంకృతవక్షసంభుజరతచ్చక్రాంబుజం సుందరం పూర్ణేందు ప్రియమానవక్త్రమనిశం శ్రీవెంకటేశం భజే
భృగుమరీచత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వాశనీ కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపః తేజో వాయు ఆకాశహంకార మహత్ అవ్యక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముద అంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండా తండోతంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరిత్యవర్ణ వాయు కుబేర్ ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణ ఇక్షుసురా సర్పి దధి క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాఖ శాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపే ద్వీపతే మాహేంద్రమలయ సఖ్య సుక్తిమదృక్షవతి వింధ్య పార్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుషహారే లావత భద్ర అశ్వకేతకమాలా హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకశేరుతాంబ్ర గభస్తి పున్నాగ గంధరసోవ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మ భూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణాం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాస స్వామి భగవదాలే సమస్త భాగవత ఆచార్యాణాం సన్నిధో సకల జగత్స్రష్టుః పరార్థద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయ యామి త్రయోదశ ఘటికా ద్విచత్వారివింశతి ఘటికాసు గతాసు తృతీయ మూర్ధే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామధేయ ఇంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మ అనంత శ్వేతవరః బ్రహ్మ సావిత్రాఖ్యా సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరః కల్పే స్వాయంభవ స్వారోచిత ఉత్తమ తామసరైవత చాక్షుషవైవస్వత సూర్యసావరణి ధర్మసావరణి దక్షసావరణి రుద్రసావరణి బ్రహ్మసావరణి ఇంద్రసావరణి వేదసావరణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదుపరి అష్టావింశతిమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలిగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయ అభినందనాగార్జన కల్కి భూపాక్య షట్షకానాం మధ్యే తృతీయే శాలివాహన సఖే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మ చేతక్షణ పర్యంతం బాల్యయౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ఆధామ తపసంఘాత కాలసూత్రాతి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కుటరాశైర్వర్ష సహస్రావసానే ఏకక తిల అపకర్షణ క్రమణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే శ్రీ మహావిష్ణులోకే
నివాససిత్యర్థం ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చా స్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూప్య శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిర్యుక్త గురుహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్క కౌమోదకే నందకాది దివ్య పంచాయుధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖాన సాగమోక్త వివచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగిరస బార్హస్పత్య భారద్వజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగిరస బార్హస్పత్య భారద్వజ త్రియారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వజ త్రయారుషేయ పరమరాన్విత భారద్వజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవత ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యావతారాయ ప్రసన్నపారిజాతాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్యయౌవన స్వాభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్గజుస్సామ అధర్వణ సకల వేదాధ్యాయనీ భార్గవచవనాప్నువానౌర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే సర్వాలంకారవతే ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః వక్షస్థల నివాసినీ ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పలుగుని నక్షత్రే కన్యా రాశో జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. ఋగ్గజుస్సామ అధర్వణ సకల వేదాధ్యాయనీం కాశ్యప ఆవత్సారనేద్రవ త్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతురాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం విష్ణోః పురాణ మహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతి నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపీం భూదేవీ నామ్నీం మాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచీషాం
కన్యాం సాధ్వీం సుశీలయ సుమితసే ప్రియతోహం ప్రియచ్చామి సర్వకామార్థసిద్ధయే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్యా సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యాం ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో మహాంతో నిగృహ్ణంతుం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు తథాస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరను విన్నాం కదా. ఆ రాజమార్గాన్ని ఒక్కసారి తెరచి ఉండేటటువంటి పరమాత్మ ఇదిగో నా యొక్క దివ్యమైనటువంటి మూలాలన్నీ ఇక్కడి వరకు ఉన్నాయి చూశారా అని చెబుతూనే అనంత గుణాలకు ఆసటగా బాసటగా ఉండేటటువంటి పరమాత్మ, అనంత గుణాలను ఆడించేటటువంటి పరమాత్మ, త్రిగుణాతీతుడై ఉండి అన్ని సంకల్పాలను తానే నెరవేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉండేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి లోకానికి అంతటికీ కూడా చెప్పేటటువంటి సమాచారము, ఇక్కడ ఉండేటటువంటి సందేశము ఏంటి అంటే అనంత గుణాలు అంతటి వాడే పరమాత్మ, అంతటి వాడే విశ్వ శరీరాన్ని ఒక్కసారిగా చూయించేటటువంటి వాడే, విశ్వాన్ని ఒక్క ఆకృతితో భరించగలిగినటువంటి ఒక్క దివ్యమైనటువంటి పరమాత్మే ఈ సంకల్పానికి కట్టుబడి ఉన్నాడే. మరి సామాన్యమైనటువంటి మనందరం కూడా అలాంటి విధానంతో జీవితాన్ని పండించుకోవాలి, ఆ మార్గాన్ని అనుసరించాలి అనేటటువంటి ఆదర్శాన్ని మనకు పట్టిస్తూ ఉన్నారు. చక్కగా అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం, యజ్ఞమునకు పురోహితుడయ్యుండి ఎంతో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి అగ్నిదేవుడు దేవతా కార్యక్రమాలు అంటేనే ఇంకా ఏ యాగాలు చేసినప్పటికీ, యజ్ఞాలు చేసినప్పటికీ, అనేక రకాలైనటువంటి హోమాలలో పాల్గొన్నప్పటికీ అగ్నిదేవుని పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో, పరమాత్మ వైపు నడిపించేటట్లుగా ఏ విధంగా ఉంటుందో, మన సంకల్పాలన్నింటినీ మోసేటటువంటి వాడు అగ్నిదేవుడు. మన యొక్క ఆలోచనలతో, ఏ ఆలోచనతో అయితే అగ్ని ముందు మనం కూర్చుంటామో ఆ ఆలోచనను అది లోక కళ్యాణకారకమైతే, భగవంతుని వైపు నడిపించగలిగేదైతే దాన్ని యథేచ్ఛగా తీసుకుని స్వీకరించి పరమాత్మ వైపుకు 100% కూడా తీసుకెళ్లేటటువంటి ఒక శక్తి స్వరూపమే అగ్ని పురుషుడు. కాబట్టి అలాంటి అగ్ని సంకేతంగా చేసేటటువంటి హోమాలతో కానీ, అర్చనలతో కానీ దేదీప్యమానంగా సంకల్పాలను ప్రకటించుకుంటూ ఉంటాం పరమాత్మ దగ్గర. అందుకనే ఒక దీపం వెలిగిస్తే చాలు, అది ఎంతో శ్రేష్టదాయకమైనటువంటి ఒక పూజా కైంకర్యం. అలాంటిది యజ్ఞమే చేస్తే అది ఎలాంటి స్థాయి ఫలితాలను ఇస్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. కాబట్టి పరమాత్మ మనందరి కోసం దృష్టి ఉంచి ప్రత్యేకమైన దృష్టి పాత్రను పోషిస్తూ దివ్యమైనటువంటి లోకాలను వెలిగిస్తూ మనలో వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి మనలో వెలిగేటటువంటి స్వరూపాన్ని గుర్తిస్తే దివ్యలోకాలలో వెలిగేటటువంటి పరమాత్మ అర్థమవుతాడు. కాబట్టి మన శరీరమే దివ్యలోకంగా భావించాలి. ఎప్పుడు? ఈ సమాచారం మనకు అర్థమైనప్పుడు. ఈ సమాచారం అర్థం కావడమే జ్ఞానము, అది ఏ ఆత్మజ్ఞానము. అలాంటి ఆత్మజ్ఞాన పూర్వకమైనటువంటి విన్యాసాలన్నీ కూడా సాధనలే. కాబట్టి లేక రాక వచ్చినటువంటి ఈ మానవ జన్మను మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఆధ్యాత్మికోన్నతిని ఎలా సాధించాలి, అందుకు సహకరించేటటువంటి వాళ్ళను ఎలా మనకు మనం కలుపుకోవాలి అనేటటువంటి సమాచారాన్ని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి మన హృదయస్థానంలో ఉన్నటువంటి పరమాత్మ కోసం. కాబట్టి సూక్ష్మంలోనే మోక్షం ఉంది అనేటటువంటి మాట, అది మాట చిన్నదే అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి నడకలు, ఆ అడుగులు ఎప్పుడైతే మనం వేస్తామో అది అల్పమైనటువంటి సాధన. అంతేగాక స్వామివారు మంచినీళ్ళు తాగినంత సమయంలోనే మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు. అడుగు తీసి అడుగు పెట్టే లోపే స్వామివారు మోక్షాన్ని కలిగించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి అనంతమైనటువంటి స్వామివారి పాదాలను పట్టుకోవడమే మనందరి బాధ్యత. ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ అనంత లోకాలకే, అనంత దేవతలకే, అమృతగణాలకే తండ్రి స్థానంలో ఉన్నటువంటి పరమాత్మను మనం గట్టిగా పాదాలను పట్టుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఎప్పుడు మనకు మెండుగా ఉంటుంది. ఓం అతమాంగళ్యధారణ సుముహూర్తకాలః. ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి సుభగే రక్షద్వం భువనత్రయం
శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునా నేనా జీవరక్షక హేతునా కంఠే భద్రామి సుభగే రక్షధ్వం భువనత్రయం. మహేదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గాలిముట చిక్కితిమి, కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని. గాలిముట జిక్కితిమి, కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో. లాజహోమ హోషే అదితేన మన్నిస్వ మతేన్వ మన్నిస్వ సరస్వతేన్వ మన్నిస్వ దేవ సవిత ప్రసవ ఇమాం లాజానమభిగార్య. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం. యం నార్పభ్రూతేగ్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం. యం నార్పభ్రూతేగ్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ
स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वः ओम भुवस्वः ओम स्वस्वः भूद्भुवस्वः स्वाहा अदितेन मम गुस्तः अनतेन मम गुस्तः सरस्वतीन मम गुस्तः देव सत्प्रासाभिः देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोक हितार्थं क्रिश्चमनः वैवाहिमोत्सकरेण सर्वदोषप्राचित्तार्थं वैष्णवं होषे अतिथेर्मन्निस्वा अनुमतेन्वमन्निस्वा सरस्वतीन्वमन्निस्वा देवसवितप्रस्वा ओम अतो देवावन्तो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदा भविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं सपुडमस्य पागुंसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्या ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शूरयः दिवि वचक्षोरतद्गुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यबिन्धते विष्णोर्यत्परं पदग्गुस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन मम गुस्तः अन्वतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः दप्रासाभि देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोक हितार्थं करिष्यमनः वैवाहिमंसकर्मणि कर्म साद्गुण्यार्थम् उपरिष्ट अन्तहोमं होषे अदितेन मन्निस्वा अनुमतेन मन्निस्वा सरस्वतेन मन्निस्वा देवसवितप्रस्वा एतस्य कर्मोत्तिरेचं यद्वार्ण्यभगम् आग्निषत्विष्टकुर्ति विद्वांसर्वग्गुं स्विष्टग्गुं सुहूतं करोति मे स्वाहा आग्नेय स्पष्टकृतसूत हुताहुतीनां कामानग्ं सबद्धैत्रे स्वाहा आग्नये स्वाहा आग्नेये नादाय स्वाहा आग्नेयेन्नपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मे स्वाहा आग्नेये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्रोमिन्दाभूदग्नि तत्पुनरः जाते वेद विचर्षण स्वाहा पुनरग्नि चक्षुः पुनरिन्द्रो बृहस्पति एदोस्ते दिशि स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्युर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तगुस्वाहा वेदर्भुक्तगुस्वाहा द्योर्भुक्तगुस्वाहा पृथिवीभुक्तगुस्वाहा वोषधवनस्पतिगन्धर्व रहस्य भुक्तगुस्वाहा अग्निर्जीर्णगुस्वाहा वेदिर्जीर्णगुस्वाहा ज्योर्जीर्णगुस्वाहा पृथिवीजीर्णगुस्वाहा वोषधवनस्पतिगन्धर्वप्सरहस्यैव जीर्णगुस्वाहा अथ पूर्णाहुतिकालमुहूर्तः ओम सप्तते अग्नि समेत सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्र सप्तधात्वजन्ति सप्त योनिरापृषस्व गुतेन स्वाहा कृतदान विद्वान् अष्टगुतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा समिन्द्रे विश्वेवि देवी वृन्तं दिव्यं नभो गच्छतो यत् स्वाहा आजेशम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णादिकालमुहूर्त सुमुहूर्तो महान्तो न गृह्णन्तु ओम अग्निस्तृपितो वेदिस्तृपितो द्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यस्तृप्यन्तं वोषधि परस्पतिन्दर्वा आप्त्रच तृप्यन्ताम् अदितेन मम गुस्तान् अवतेन मम गुस्तारतेन मम देवस्य दप्रासाभिः पवित्रस्य पवित्रमेव भूयस्वा पूर्णमस्य पूर्णमे भूयस्वा सत् सर्वे भूय सर्वं मे भूयस्वा अक्षितमक्षेत्यजो अक्षितमस्य मामे चेष्टाः प्राच्यां दक्षिणायां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वायम् अतोदराधः आपोष्टां योभः पश्चिमतः पश्चिमतो विष्णो सदमते दक्षिणतो विष्णो सदते उत्तरतो विष्णो सदते प्राच्यां विष्णो सतमसे सर्वांकुचांकरन्ते विसृज्या अपवस्पर्श्या अब्धि प्रोक्ष्या आप्यायन्तामिति जुहोति ओम ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदि वङ्गच्च ततो न वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् ओम त्रयाशं जमदग्नि तस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्टां यो भवः त्रयाशं जपदग्ने कस्य पश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मस्तु त्रयाशम्
ఓం దీర్ఘాయుత్వాయ ఓం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసేత్రయాశం ఆపోష్టాత్మం ప్రోక్ష అపోష్టమయోపః ఓంచ మే స్వరచ్చ మే యజ్ఞోపచతే నమశ్చాయత్తేను తస్మైతే బాలకృతం వా చరితం వా సత్యహీనం వా పుష్పహీనం వా హోత్రహీనం వా వశరర్దహార ఉపాగ్నే జాతవిస్య భగవాన్ పరజ్వలిత ఓం నమః సర్వం శ్రీమన్నారాయణార్పితమస్తు బ్రహ్మణే నమః సోమాన్ పునఃపాద్యాచమనీయం సమర్పయామి బ్రహ్మణే సోమనః యథాస్థలం యథాసుఖం ప్రవేశయామి యజ్ఞేశ్వరాయ నమః గుడోపహరం సమర్పయామి ఆద్యశేషం సమర్పయామి నమస్తే గర్భపత్యాయ నమస్తే దక్షిణాగ్నే నమ ఆహవనీయాయ మహావేద్య నమో నమః కాండద్వయోపపాద్య కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గపవర్గరూపాయ యజ్ఞేశ నమః యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంతకేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తే యజ్ఞేశ్వరం యథాస్థలం ప్రవేశయామి సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు కాయేన వాచా మనస ఇంద్రియం వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై శ్రీమన్నారాయణ సమర్పయామి ఓం యన్మంత్రహీనం తతహీనం భవతు తదృషీణాం తపసా పృథివ్యా క్షమయా దేవామనయో మామభిషంతాం శాస్త్రామేవ చ సంవిశంతం తదస్మాకం భూతేరైమత్యే పుష్టిమత్యే మనోనుభవతు వర్చో భవతు సర్వమస్మాకం సంపదస్తు స్వస్తి శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహిమ హవ్యవహనాం యస్య స్మృత్యా చ నామోక్త్వా తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్తాం యతి సజ్జో వంతే హుతాసా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాసాం యద్దుతం తం మయా దేవా పరిపూర్ణతస్తే ప్రమాదాత్ కురుతాం కర్మ ప్రత్యవేతాధ్వర్యతి స్మరణాద్యవ తద్విష్ణోః సంపూర్ణం స్యాతితి స్మృతిః ఓం సర్వం శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించాము. అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలో అనంత సంకల్పాలు కూడా ఏ విధంగా నెరవేరుతాయో స్వామివారి యొక్క సుముఖంగా ఉన్నటువంటి ఈ కార్యాలన్నీ కూడా మనందరి యొక్క యజ్ఞ కార్యక్రమాలుగా మన హృదయ స్థానాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ కోసం జరుగుతున్నటువంటి కైంకర్యాలుగా మనం మరల్చుకోవాలి. కాబట్టి చేస్తే కర్మ ఎలా ఉండాలి అంటే పరమాత్మ కోసం చేసేటటువంటి ఈ ద్రవ్యాలతో సహిత సంప్రోక్షణ పద్ధతి, ఈ రకమైనటువంటి కైంకర్యాలలో భాగంగా మన కర్మలన్నీ కూడా వెలుగుతూ ఉండాలి. అంతేకాక మనం చేసేటటువంటి ప్రతి పని పూజగా ఎలా మారుతుంది అంటే సంకల్పాన్ని బట్టి అది పూజగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి అంటే మన సంకల్పాలు ఎట్లా ఉండాలి అంటే కుదురైనటువంటి సంకల్పం. రాముని యొక్క 16 గుణాలలో తీక్షణమైనటువంటి యథేచ్ఛగా ఉండేటటువంటి కుదురైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఆ 16 గుణాల్లో ఒక గుణం ఉన్నది కదా స్వామివారికి. అలాంటి కుదురైనటువంటి సంకల్పాలు మనందరికీ కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో రకరకాల పుష్ప విశేషాదులతో పరిబలిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి పరమాత్మ పురుషోత్తముడు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు అర్చక స్వాముల వారు. స్వామివారి స్వహస్తాల మీదుగా శ్రీదేవి అమ్మవారికి సమర్పించిన తరువాత మళ్ళీ స్వామివారి ధరించి ఆ మాలను తీసి ఇప్పుడు అటు భూరమణి ఇటు శ్రీరమణి అన్నట్లుగా ఇద్దరూ కూడా చక్కనైనటువంటి తల్లులు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో భాగంగా మాలను సమర్పించారు. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ అనుగ్రహంతో మనందరం కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారి యొక్క హృదయారవిందభరితమైనటువంటి ఆ ఔదార్యాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. భక్తులందరి హృదయము ఒక్కటి కాంక్షిస్తూ ఉన్నది, స్వామి మళ్ళీ ఎప్పుడు స్వామి ఇలాంటి కళ్యాణము. ఆఖరి ఘట్టంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరి యొక్క మనోభావన స్వామి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అంటూనే ఈ కళ్యాణానికి కూడా రప్పించుకో తండ్రి పరమాత్మ అని అందరు కూడా వేడుకుంటూ ఉన్నారు. అక్కడ దర్శిస్తూ ఉన్నాం, చూసారా? చక్కనైనటువంటి అందరూ ఏకమనస్కులై చక్కనైనటువంటి మార్గశిర మాసము చాలా చక్కనైనటువంటి సాధకులకు ఉపయోగపడేటటువంటి అనుకూలంగా ఉండేటటువంటి మాసం కావున చక్కగా ఈ మార్గశిర మాసం స్వామివారి మాసం కాబట్టి భగవద్గీతలో కూడా మాసాలలో మార్గశిరం నేనే అని చెబుతూ ఉన్నాడు కదా. కాబట్టి పరమాత్మ సాధకులకు అందరికీ కూడా సహకరించేటటువంటి వాడై ఈ మాసంలో ఈ శనివారం నాడు చల్లని శనివారం నాడు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అక్షతారోహణ అనే కైంకర్యాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి చక్కనైనటువంటి అన్నమాచార్యులు వారి సంకీర్తన ద్వారా అది వింటూ మనం నాదస్పర్శతో కలిపినటువంటి ఆ వేద అక్షతలను మనం చూస్తూ స్వామివారు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో మనందరి పట్ల ఏ విధంగా హృదయాన్ని చేశారో చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి. నారాయణాయ